హాయ్ ఫ్రెండ్స్, విమానం ఒక్కసారి కుప్ప కూలిపోగానే 1000 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత అక్కడ ఉత్పత్తి అయ్యింది. మామూలుగానే అండి ఎండాకాలము 45-46 డిగ్రీలు వచ్చింది అని అంటే మనం ఎలా ఇబ్బంది పడిపోతామో, బయటికి రాకుండా ఇంట్లోనే ఉండి ఏసీలు వేసుకొని ఎలా ఉంటుందో పరిస్థితి మనకు తెలుసు. అదే రాజస్థాన్లో డ్యూటీ చేసే బీఎస్ఎఫ్ వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు 50 డిగ్రీలు చాలా సందర్భాలలో రాజస్థాన్లో దాటి వెళ్ళిపోతూ ఉంటుంది. కాకపోతే అక్కడ ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ప్రకటించవు. ఎందుకంటే 50 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ దాటింది సమ్మర్లో అని చెప్పగానే వేరే చర్యలు అవన్నీ కూడా చాలా ప్రభుత్వాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అనమాట. అందుకని ఏం చెప్తారంటే 48 వచ్చింది, 49 వచ్చింది ఇలా చెప్తుంటారు. ఎందుకు ఈవెన్ మన తెలంగాణలోనూ మన ఆంధ్రప్రదేశ్లోనూ కూడా ఎప్పుడైనా 50 టచ్ అయినా కానీ అంత సులభంగా దాన్ని చెప్పరు. 48, 47 ఇట్లా కొంచెం 1-2 డిగ్రీలు నొక్కి మరీ చెప్తూ ఉంటారు. బట్ మనకు దాని ఇంపాక్ట్ తెలుస్తూ ఉంటుంది బయటికి వెళ్ళినప్పుడు. మరి సమ్మర్లో 40 అబోవ్ దాటగానే అంత ఇబ్బందికరంగా ఉంటే మన పరిస్థితి 1000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఒక్కసారిగా వచ్చేస్తే మలమల మాడిపోయే పరిస్థితి ఉంటుంది. అయితే విమానం కూలిపోయినటువంటి ఆ ప్రదేశంలో చుట్టుపక్కల ఆ చెట్ల మీద గూళ్ళు పెట్టుకొని ఉన్నటువంటి పక్షులు, అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి పక్షులు, కుక్కలు, ఈవెన్ వీధి కుక్కలు ఉంటాయి ఆ చుట్టుపక్కల, ఇంకా రకరకాల ఇళ్లలో కూడా కుక్కలు అవి ఉంటాయి కదా, అవి కూడా కనీసం పారిపోలేనంతటి వేగంగా 1000 డిగ్రీ సెల్సియస్ మంటలు ఒక్కసారిగా వచ్చేసాయి. అంటే పక్షులకు కనీసం పారిపోవడానికి కూడా ఛాన్స్ లేదు. ఆ వేడి తీవ్రత దెబ్బకు పక్షులు, కుక్కలు మలమల మాడి కాలి బూడిదయ్యాయి. అక్కడ పక్షుల యొక్క, కుక్కల యొక్క అస్థిపంజరాలు, అది కూడా భగభగ మండుతూ ఉన్నటువంటి అస్థిపంజరాలు అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఎటు చూసినా గానీ శిథిలావస్థలో ఉన్న కొన్ని భవనాలు, విరిగిపోయినటువంటి చెట్ల కొమ్మలు, భవనాలు కాలిపోయి అవన్నీ కనిపిస్తున్నాయి చుట్టుపక్కన. ఎందుకంటే ఒక్కసారిగా ఆ మంట అంత పెద్దగా వ్యాపించేసరికి దాని ఇంపాక్ట్ అన్నది కేవలం విమానంలో ఉన్న వాళ్లకు మాత్రమే కాకుండా, ఆ కూలిపోయినప్పుడు మెడికల్ కాలేజ్ విద్యార్థులు వాళ్ళ మీద మాత్రమే కాకుండా ఆ చుట్టుపక్కల కూడా దాని ఇంపాక్ట్ అన్నది ఆ వాతావరణంలో తెలిసింది. అంటే కొన్ని క్షణాలలోనే 1000 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ ఉత్పత్తి అయ్యేసరికి భయానకంగా తయారైంది అక్కడ పరిస్థితి. అసలు అంతెందుకండి, అక్కడికి వెళ్ళినటువంటి ఆ ఫైర్ ఇంజన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక్కొక్కరు అక్కడ దిగి దగ్గరికి వెళ్ళాలంటే పీపీఈ కిట్లు వేసుకుని ఘటనా స్థలానికి వెళ్ళారు. అయినా సరే ఆ వేడి తీవ్రత భయంకరంగా ఉండేసరికి, ఏది ఘటన జరిగి కొన్ని నిమిషాల తర్వాత వెళ్ళినా సరే భయంకరమైన వేడికి దాని దగ్గరికి వెళ్ళలేకపోయారు. ఆ సహాయానికి తీవ్రమైన ఆటంకం కలిగింది. అంటే ఇంకా 300 డిగ్రీలో, 400, 500 డిగ్రీలో ఇంకా ఆ చుట్టుపక్కల మొత్తం కొన్ని నిమిషాల వరకు అది అలాగే సస్టైన్ అయింది టెంపరేచర్ అన్నది. అది మొత్తం కూల్ డౌన్ అవడానికి బాగా టైం పట్టింది. ఈవెన్ వీళ్ళు ఫైర్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు లోపలికి పరిగెత్తాలి, అక్కడ వెళ్ళాలన్నా కానీ మొత్తం శిథిలాలు, వేడిమి, అంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో తీవ్రంగా కాలిపోయి మరణించినటువంటి ప్రయాణికులను గుర్తించడం అనేది ఇప్పుడు చాలా చాలా కష్టతరంగా మారింది. అయితే ఈ ప్రమాదంలో అండి మొత్తం 241 మంది ఆ ఫ్లైట్లో మరణిస్తే మెడికల్ కాలేజ్ హాస్టల్లో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికే అండి వీళ్ళ మృతదేహాలకు అహ్మదాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో శవ పరీక్ష నిర్వహించారు. ప్రమాదం వల్ల చాలా మృతదేహాలు గుర్తుపట్టలేనంత విధంగా కాలిపోయి ఉన్నాయి. సో నెక్స్ట్ DNA పరీక్షలు అవన్నీ చేసి మృతదేహాలను ఆయా కుటుంబ సభ్యులకు అప్పగిస్తూ ఉన్నారు. ఇది ఒక పెద్ద ప్రాజెక్ట్ అయిపోయింది. ఆ DNAలు అవన్నీ టెస్ట్ చేసి గుర్తించడం అన్నది. ఎందుకంటే అండి అసలు ఆ ప్రమాదానికి గురైనటువంటి ఫ్లైట్లో నిన్ననే మనం చెప్పుకున్నాం, అమిత్ షా గారు చెప్పారు మీడియా ముందు, 1,25,000 లీటర్ల ఇంధనం అందులో ఉంది. సో మంటలు వ్యాపించడం వల్ల ఎవరిని కాపాడే పరిస్థితి లేకుండా పోయింది అని చెప్పి అమిత్ షా గారు చెప్పారు. ఆ బతికినటువంటి వ్యక్తి కూడా మృత్యుంజయుడు, ఏదో మిరాకిల్ అతన్ని బతికించింది. ఆ విశ్వాస్ కుమార్ రమేష్ అనే వ్యక్తిని, ఆ వ్యక్తి తప్ప ఇంకెవ్వరు కూడా అండి ఒక్కరు కూడా బతికి బట్ట కట్టలేనటువంటి పరిస్థితి. అయితే ప్రమాదం గురించి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత కూడా దాదాపు ఆఫ్టర్నూన్ SDRF బృందాలు అక్కడికి వెళ్తే 2 నుంచి 2.5 గంటల టైంలో, అంటే దాదాపు ఒక 1 అవర్ పట్టి ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా హాస్టల్లో ఉన్నటువంటి శిథిలాల కింద ఉన్న కొంతమందిని అప్పటికే స్థానికులు కాపాడారు. కానీ మంటలు వ్యాపించడమే అండి చాలా చాలా పెద్ద ప్రమాదానికి కారణం అయ్యింది. అన్ని సందర్భాలలో మంటలు వ్యాపించాలి అని చెప్పి ఏం లేదు, కానీ ఇప్పుడు ఫుల్ ఫ్యూయల్ దాంట్లో ఉండడం వల్ల, టేకాఫ్ అయిన కాసేపటికే పడిపోవడం వల్ల ఎక్కువ మంటలు వ్యాపించి ఎక్కువ మంది మరణానికి ఇది కారణం అయ్యింది. పక్షులు, కుక్కలు కూడా మాడిపోయాయి. పక్షులు కనీసం పారిపోలేనంతటి పరిస్థితి వచ్చింది అని అంటే క్షణాలలో ఎంత భయంకరమైన మంట వచ్చిందో ఆ భయానకమైన దృశ్యాలను చూస్తుంటేనే ఒళ్ళు గగ్గురు పొడుస్తున్నటువంటి పరిస్థితి. అది విషయం.